సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్పై నిర్మించిన సినిమా శుభం. సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగల దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో సమంత, హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్, అలాగే శ్రావణి లక్ష్మి, శాలిని కొండిపూడి, వంశీధర్ గౌడ్, గంగవ్వ కీలక పాత్రలు చేశారు. మే 9వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకు క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ మూడో రోజు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. రూరల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందించిన ఈ సినిమాను సుమారు 3.5 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ సినిమా థియేటికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 4 కోట్ల రూపాయల షేర్, 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లుగా వాల్యూ కట్టారు. ఈ సినిమాపై అంచనాలు కూడా పెరగడంతో తెలుగు రాష్ట్రాల్లో 300 స్క్రీన్లు, వరల్డ్ వైడ్గా 500 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. పెయిడ్ ప్రీమియర్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి రోజు కలెక్షన్స్ అయితే అదిరిపోయాయి. తొలి రోజు ఈ సినిమా $1.5 కోటి వసూళ్లు సాధించింది. $75,000 వసూళ్లు దాటింది. 2 రోజులకి $1,00,000 వసూళ్ల మార్క్ అందుకుంది. ఈ సినిమా 2 రోజులకి చూసుకున్నట్లయితే దాదాపు 3 కోట్ల వసూళ్ల మార్క్ దాటింది. ఇక మూడో రోజు ఈ సినిమా సుమారు $135,000 వసూళ్లు దాటింది. అలాగే 3 రోజులకి $5,25,00,000 వసూళ్లు దాటింది ఈ సినిమాకి. ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకుని అక్కడ కూడా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. సమంత ఇందులో అతిథి పాత్రలో నటించారు. చిన్న సినిమాగా వచ్చినా మంచి వసూళ్లు చూపిస్తోంది బాక్సాఫీస్ దగ్గర. సినిమా స్టోరీ వైజ్ చూస్తే అప్పుడప్పుడే పల్లెటూళ్ళకి DTHలు పరిచయం అవుతున్న రోజులవి. భీమునిపట్నానికి చెందిన శ్రీను, హర్షిత్ మలిగిరెడ్డి లోకల్గా కేబుల్ టీవీ నెట్వర్క్ నడిపిస్తాడు. తన స్నేహితులు గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతున్న శ్రీను వ్యాపారానికి డిష్ కుమార్, వంశీధర్ గౌడ్ పోటీగా వచ్చి అందరికీ DTHలు అలవాటు చేస్తాడు. ఈ పోటీని తట్టుకుని నిలబడే ప్రయత్నాల్లో ఉండగా బ్యాంకులో పనిచేసే శ్రీయతో పెళ్లి జరుగుతుంది. ఉత్సాహంగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన శ్రీనుకి తొలి రోజు రాత్రి భయంకరమైన అనుభవం ఎదురవుతుంది. భార్య శ్రీవల్లి టీవీ సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. శ్రీనుకే కాదు, తన 2 స్నేహితుల ఇళ్లలో కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ భార్యలు కూడా రాత్రి 9 అవ్వగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ ఏవో ఆత్మలు ఆవహించినట్టు వింతగా ప్రవర్తిస్తారు. సీరియల్ చూడడాన్ని అడ్డుకుంటే భర్తలపై దాడులకు తెగబడతారు, మరీ భయపడతారు. సీరియల్ పూర్తయ్యాక మళ్ళీ ఏమీ జరగనట్టే వ్యవహరిస్తారు. ఈ విషయం ఊళ్ళో తెలిస్తే తమ పరువు పోతుందని ఈ ముగ్గురు ఎవరికీ చెప్పరు. కానీ ఊళ్ళో అందరి ఇళ్లలో ఇదే జరుగుతుందని తర్వాత తెలిసి కంగు తింటారు. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? జన్మజన్మల బంధం సీరియల్కి ఆత్మలకి సంబంధం ఏంటి? ఈ ఆత్మల సమస్యలకి పరిష్కారం చెప్పమని మాయా మాతాశ్రీ సమంత దగ్గరికి వెళ్తే ఆమె ఎలాంటి సలహా ఇచ్చింది? అసలు ఆత్మల నుంచి ఆ ఊరి మహిళలకు విముక్తి లభించిందా లేదా అన్నది వెండి తెరపై చూడాల్సిన స్టోరీ. ఈ సినిమా అయితే మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది.